శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మంజుష గారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుభ్యో నమః. నమస్కారం అండి. చెప్పండి మంజుష గారు. మీరు పీఠంలోకి ఏ విధంగా వచ్చారు? అలాగే మీ పేరు, మీ ఊరు అవన్నీ చెప్పండి. అలాగే అమ్మా. మీకు కలిగిన అనుభవాలు. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. గురువు గారికి నా యొక్క శతకోటి వందనాలు. నేను ఫేస్బుక్ ద్వారా వచ్చానండి, జాయిన్ అయ్యాను. తర్వాత ఒక గ్రూప్ మెసేజ్ వచ్చింది కదండి, దాంట్లో కూడా మెసేజ్ పెట్టాను గురువు గారికి. సో ఇట్లా మంత్ర దీక్ష ఉంది, చెయ్యాలి అని అనుకునే వారికి పీఠం ద్వారా అని. నాకు ఎందుకో చాలా సంతోషం అనిపించింది అమ్మ. చాలా సంతోషం అనిపించడం వల్ల నేను జాయిన్ అయ్యి రిక్వెస్ట్ పెట్టాను. సో రిక్వెస్ట్ పెట్టగానే నాకు పీఠం నుండి 3-4 మెంబర్స్ కాల్ చేశారు, డీటెయిల్స్ అడిగారు. పెట్టాను. కొంచెం డీటెయిల్స్ అడగగానే అందరు భయపడతారు. సో నేనంటూ ఏం భయపడలేదు. ఎందుకు అంటే అమ్మనే నా కోసం పంపించిందేమో అని అనుకున్నానమ్మా. లాస్ట్ ఇయర్ కూడా నేను చేసుకున్నాను. కాకపోతే నేను అంతా ఏం చేసుకోలేదు. చిన్నగా అమ్మవారిని గౌరీదేవిలోకి ఆవాహనం చేసుకొని 9 days ఫాస్టింగ్ ఉన్నాను. అమ్మ దయ వల్ల బానే ఉంది. అయితే ఈ సంవత్సరం నాకు ఎలా అనంటే పీఠంలోకి మొదట జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన నుండి ఆ 1 month లోపలనే నాకు అన్ని పాజిటివ్ గానే వచ్చినవి. నాకు బాగా అనిపించింది. అమ్మ ఇంకా ఓకే, నాకు తెలియకుండా చేయడం వల్ల ఏదో అనుకున్నాను. కానీ పీఠంలోకి వచ్చిన తర్వాత ఒక గురువు దగ్గర నుండి ఏంటి, ఏ విధానం ఏంటి, ఎలా చేయాలి, ఏంటి అనేదని నేర్చుకున్నాను. ఏదైనా అమ్మ సంకల్పం లేనిది ఏది కాదు అని అనుకున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేశాను కానీ ఎప్పుడు కూడా అలా జరగని అనుభూతులన్నీ ఈ సంవత్సరం నాకు చాలా జరిగినవి. ఈ 9 రోజుల నవరాత్రులు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చావి. నాకు బాగా అనిపించింది అమ్మ. ఇంకోటి మొదట చెప్పాలి అంటే గురువుగారు మంత్రోపదేశం వరకు నేను అన్ని బాగానే ఉన్నాయి. మంత్రోపదేశం జరిగిన రోజు నుండి నాకు చాలా ప్రాబ్లం ఫేస్ అయింది. అసలు ఎలా అనంటే పాపకి హెల్త్ బాగాలేకపోవడం, పాపని హాస్పిటల్ తిప్పడం, తర్వాత అత్తమ్మకి హెల్త్ బాగాలేకపోవడం, అత్తమ్మని తిప్పడం. అమ్మ ఏంటి నాకు ఇంతవరకు వచ్చి నన్ను అసలు ఎలా నవరాత్రులు జరుపుకుంటానా జరుపుకోనా, అసలు ఏంటి నా పరిస్థితి ఇలా అని చాలా బాధపడ్డాను. కానీ అంత బాధపడ్డా కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. అమ్మ అంత నీ మీదనే భారం వేస్తున్నాను, నువ్వే నన్ను నడిపించాలి ముందుకి అని చెప్పేసేసి గురువు గారు స్టార్ట్ చేసే మొదటి రోజు శనివారం రోజు నేను హాస్పిటల్ నుండి వచ్చేసరికి నైట్ 7:30-8 అయిందమ్మా. వచ్చాక చాలా బాధ అనిపించింది. అది ధ్యాసంతా అమ్మ మీద. ఏంటమ్మా ఇంత మంత్రోపదేశం అయింది, ఇలా అయ్యి నాకు ఇన్ని చిక్కులు పెడుతున్నావు, అసలు ఏంటి అని చాలా అనుకున్నాను. కానీ అమ్మ దయ వల్ల మొదటి రోజు పూర్తి చేశాను. మొదటి రోజు కలిగిన అనుభవానికి నాకు గురువు గారు కూడా రిప్లై ఇచ్చారు. నాకు ఆ అనుభవం ఎలా అనంటే ఇంత ధైర్యంలో కూడా అమ్మ నాకు నా పక్కనే ఉండి నా తోడు ఉంది అని చెప్పారు గురువుగారు. దానివల్ల రెండవ రోజు కూడా ప్రయత్నం చేశాను. రెండవ రోజు కూడా ఓకే అమ్మ బానే అనిపించింది. మూడవ రోజు మళ్ళీ పాపను హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చేసరికి నైట్ 9. అసలు ఏంటమ్మా ఇంత, అసలు నేను మనస్ఫూర్తిగా చేసుకోలేకపోతున్నాను. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా, నేను తెలిసి చేస్తున్నానా తెలియక చేస్తున్నానా లేదంటే ఏంటి అని చాలా అనుకున్నానమ్మా. కానీ అమ్మ దయ అయితే ఉంది నా పైన, కృప ఉంది అమ్మవారిది, అన్ని బాగా ఉన్నాయి. నాకు మంచి అనిపించింది. ఎంత కష్టమైనా సరే వెళ్ళాను. అమ్మ నీ మీదనే భారం వేసి వెళ్తున్నాను, నా పిల్లలకి ఏమి కాకూడదు, అత్తమ్మకి కూడా ఏమి కాకూడదు. నేను ఎంత వరకు వెళ్ళినా హాస్పిటల్లో స్టే చేసే అంత అయితే నాకు వద్దమ్మా. అలా వెళ్తే నేను నీకు పూజ చేసుకోలేనమ్మా, నీకు నివేదన చేయలేనమ్మా, ఎలా అసలు అని అమ్మ మీదనే ధ్యాస అంతా అమ్మ మీదనే ఉండే. కానీ అన్ని రోజుల ధ్యాస అంతా నాకు చివరి రోజు పోయింది. ఎందుకంటే చివరి రోజు చేసుకున్నాక ఇట్లా పూజ అయిపోయింది, బయట వచ్చి కూర్చున్నాను వాయనాల కోసం అని. ఇద్దరు భార్యాభర్తలు ఒక పాపని తీసుకొని వచ్చారు. వాళ్ళ రావడంతో మా అమ్మను అయ్యగారు ఇద్దరు వచ్చారు, నా పూజ సంపూర్ణమైంది, నాకు ఇంత బాధ పెట్టినా కూడా అని
చాలా అంటే చాలా సంతోషం వేసింది. ఇంకా నేను తెలుసుకోని విషయాలన్నీ పీఠం ద్వారా నేర్చుకున్నాను. నాకు బాగా అనిపించింది అమ్మ. ఇంకా ఎలా అనంటే నేను పీఠంలోనే కొనసాగాలి అనని అనుకున్నాను. ఇన్ని రోజులు చేశాను, పూజలు చేశాను, అన్నీ చేశాను. కానీ ఇలా గూడా ఉంటది, ఇలా గూడా చేసుకోవాలి అనని గురువుగారు బాగా చెప్పారు. నాకు మంచి అనిపించింది. మా లీడర్స్ గూడా బాగా చెప్పారు ప్రతీదీ. నాకు అసలు ఎలా అనంటే చెప్పలేని ఆనందం ఉంది. అమ్మ కష్టం ఇచ్చింది. ఆ కష్టంలో గూడా ఆనందాన్ని చూపించింది. అన్నీ బాగా అనిపించాయి అసలు. అమ్మ లేదు అనడానికి గూడా లేదు. అమ్మ తోడుంది. ప్రతి దాంట్లో నా పక్కనే ఉంది. అమ్మని చివరి రోజు పంపిద్దామనని 3:00కి లేచి పంపించినా గూడా, ఆ రోజు నా కూతురు ఎర్లీ మార్నింగ్ లేచి, "అమ్మ నేనెక్కడికెళ్ళను. నేను ఇక్కడే ఉంటానమ్మా. ఎందుకెళ్తున్నావు నన్నొదిలిపెట్టి" అనంటే, "అమ్మ నువ్వేనా ఇలా అంటున్నావు అసలు? అమ్మ కానీ తప్పదు గదమ్మా వెళ్ళాలి. నీ స్థానానికి నువ్వు తిరిగి వెళ్ళి మళ్ళీ రా అమ్మా" అని జెప్పేసేసి అనుకున్నాను. అలా అనుకోగానే మా పాప లేచి నవ్వేసి మళ్ళీ పడుకుంది. ఇంకా నాకసలు ఆనందం అంటే చెప్పలేని ఆనందం వేసింది. నాకు అన్నీ బాగా అనిపించాయి. అమ్మ దయ వల్ల మళ్ళీ వచ్చే 9 రోజులు మళ్ళీ 9 నవరాత్రులు గూడా నేను చేసుకోవాలి అని జెప్పేసేసి అనుకున్నాను. గురువుగారు గూడా ప్రతి దానికి నాకు సమాధానం తొందరగానే ఇచ్చారు. కాకపోతే కొన్ని సందేశాలు ఉన్నవి. మొదటిది కొన్ని కొన్ని ఇబ్బందులొచ్చినవి. ఇబ్బందులొచ్చిన ప్రతిసారి అమ్మనే నాకు పక్కనే ఉండి దారి చూపించింది. దానివల్ల నాకు అసలు చెప్పలేని ఆనందము, అనుభూతి బాగా అనిపించినవి అమ్మ. అసలింక చెప్పాలి అంటే నాకు ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అనేది గూడా మాటల్లో వస్తలేదు. అంతా అసలు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నవి అని అదొక్కటే నమ్మాను. అమ్మ మీదనే భారం వేసి ముందు వరకొచ్చాను. ఇక్కడి వరకి గూడా అలాగే వచ్చానమ్మా. ఇంక ఇలాగే ముందుకు కొనసాగాలి. అమ్మ దయ నా పైన ఉంటే నేను ఇలాగే కొనసాగించగలుగుతాను. అమ్మని గూడా అడిగాను. అమ్మ మరి నేను ఇలా చేసుకోవాలి అనుకుంటున్నాను. చెయ్యాలా వద్దా అని అడిగితే, అమ్మ తన పైన పెట్టిన పువ్వుని కింద వేసి నాకు అనుమతి గూడా ఇచ్చారమ్మ. అసలు ఇంకా చెప్పలేని ఆనందం వేసింది. ఇంత బాధల్లో గూడా, ఇంత బాధపడుతూ ఉన్నా గూడా అమ్మ నాకు ఇస్తుంది చేస్తున్నాను. కానీ అమ్మ ఎందుకు ఈ పరీక్షలు అంటే గురువుగారు అన్నారు. కర్మఫలం అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకే అని. కానీ అది వాస్తవం. నాకు చెయ్యాలి, అమ్మకు చేపించుకోవాలి అని ఉన్నది. చేశాను, చేపించుకున్నాను. చిన్న చిన్న అడ్డంకుల వల్ల నాకెందుకో కొంచెం మనసు బాధ అనిపించింది. అయ్యో! అమ్మ నేను మనస్ఫూర్తిగా చేసుకోలేకపోతున్నాను అనని చిన్న బాధ ఉండే. కానీ అమ్మను పంపించే రోజు నాకు పంపించాలి అని కూడా లేకుండే అమ్మ. ఇంట్ల ఇంకా ఆ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ ఎలా అనంటే అసలు అనుకోకుండా బయటికెళ్ళి వచ్చాము. కరెంట్ వైర్ తెగి పడిపోయింది. ఫోర్త్ డే రోజు. అమ్మవారి ఫోర్త్ డే రోజు చూడకుండా అసలు ఆ రోజు కార్ అనేది డైరెక్ట్ ఎక్కిస్తే అమ్మ ఆ రోజు మేమందరం ఇంకా నమశివాయ అంతే ఇగ. ఆ మాట అసలు తలుచుకుంటే నాకు కొంచెం భయమేసింది. అలాంటిది అసలు ఎప్పుడూ దిగంది నేనే దిగేసేసి వచ్చి ఎందుకో ఆపి ఇక్కడే ఆపండి కారు నేను కొంచెం ముందుకెళ్తాను అని చెప్పేసేసి నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ వైర్ ఉన్నది మొత్తం ఎర్తొస్తుంది. ఆ రోజు అమ్మనే కాపాడింది. అసలు ఎలా అనంటే ఆ రోజు అమ్మ లేకపోతే మేము గూడా లేని వాళ్ళము. ఈ రోజు ఇంత మాట్లాడే అంత ఛాన్స్ గూడా నాకొచ్చేది గాదు గావచ్చు. కానీ అమ్మ వల్లనే నాకదొచ్చింది. మళ్ళా థర్డ్ రోజు గూడా ఇంట్లో ఏదో కొంచెం సిలిండర్ పైన బెట్టాను. పాపకి హెల్త్ బాలేదు అనని మర్చిపోయానసలు. ఎట్లా అనంటే కొంచెం మంటల్లాగా స్ప్రెడ్ అయింది. ఆ రోజు అఖండ దీపం గూడా ఉంది. ఏంటమ్మా అసలింత ఇంక వెంటనే మా సారొచ్చేసి వాటర్ పోసేసాడు. కానీ ఆ వాటరైనా ఇంకొంచెం చూడకపోయినా ఇంట్లో వాళ్ళందరం ఏమైపోయేవాళ్ళమో అసలు. తలుచుకుంటే చాలా భయమేసింది. కానీ ఉన్న ఈ 9 డేస్ అమ్మ అయితే నా పక్కనే ఉండి, నాకు ప్రతీదీ ఎలా అనంటే పాజిటివ్‌గా ఇచ్చింది. అసలు అమ్మనే కాపాడింది. ఈ నవరాత్రులలోనే అలా జరిగేసరికి కొంచెం అమ్మ తోడుంది. ఆహా! నాకు తోడుంది అమ్మ అనని ఇంకసలు చెప్పలేని ఆనందము, అసలు బాధ 2 అనిపించినాయి అమ్మవారి దగ్గర. ఇంకంతే అమ్మ నువ్వుంటే ఈరోజు నువ్విచ్చిన జీవితమే. లేకుంటే ఈరోజు మేమేమైపోయేవాళ్ళం. ఏమో అమ్మ నీకు ఈరోజు ఈ పూజ చేయడం వల్లనే గావచ్చు మాకీ వచ్చింది మళ్ళీ ఎలాంటి హాని జరగకుండా, ఏమి జరగకుండా అనని నాకైతే అదే అనిపించింది. సో, గురువుగారి వల్ల నాకు మంచి ఎలా అనంటే అమ్మకు చాలా దగ్గరయ్యాను. ఇంకా దగ్గరవ్వాలనే అనుకుంటున్నాను. అది ఇగ గురువుగారు మా పైన కొంచెం దయ, కృప చూపిస్తే మేము గూడా
గురువు గారు చెప్పినట్టు చేసుకొని ముందుకి వద్దామని అనుకుంటున్నామమ్మా. ఇంకా తర్వాత మళ్ళీ ఒక రోజమ్మా సాటర్డే రోజు కొంచెం తెలిసిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలియదు. వాళ్ళకి చాలా ఇయర్స్ అవుతుంది అంట. పిల్లలు లేరమ్మా మాకు, చాలా ఇయర్స్ అవుతుంది, అన్ని తిరుగుతున్నాము, ఏది లేదు అని అంటే నేను చెప్పాను, అమ్మ మీరు ఇట్లా ఒక్కసారి అమ్మది పూజ చేసుకోండి, మీకు అమ్మ మీద భారం వెయ్యండి, మీకు ఏదనేది చూపిస్తది అని చెప్పేసేసి చెప్పాను. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఆ రోజు వెళ్ళి అమ్మకి ఇంట్లో పూజ చేసుకున్నారంట. వాళ్ళకి నైట్ అమ్మవారు కనబడ్డారంట. తెల్లవారే కాల్ చేశారు. కాల్ చేసి, అమ్మ నువ్వు ఇట్లా చెప్పావు కదా, మేము ఇట్లా అనుకుని పడుకున్నాము, నైట్ కనబడింది అమ్మ అని అంటే నాకు కూడా చాలా సంతోషం వేసింది. ఎందుకు అని అంటే అయ్యో నేను చెప్పిన మాటలు ఎదుటి వాళ్ళు తీసేస్తారు కావచ్చు, ఇదో పిచ్చిది అని అనుకుంటారు, ఇలా చెప్తుంది ఏంటి అని అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా నా మాటల్ని కొట్టి పడేయకుండా వాళ్ళు కూడా అమ్మకి ప్రేయర్ చేసుకున్నారు, పూజించుకున్నారు. అమ్మని పూజించుకోగానే వాళ్ళకి అదే రోజు అమ్మ దర్శనం అయ్యిందంట. వాళ్ళు కూడా చాలా సంతోషం కొద్దీ చెప్పారు. నాకు కూడా చాలా ఆనందం వేసింది. అమ్మ, నేను చెప్పాను అమ్మ మరి నేనైతే ఇలా చెప్తున్నాను, నా వల్ల వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నేను చెప్తున్నాను అమ్మ, ఎందుకంటే మళ్ళీ చెప్తే నా మనల్ని నమ్మరు అమ్మ. సరే నన్ను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదమ్మా, కానీ అమ్మ ఉంది అని నిరూపించాలి కదమ్మా అని అనుకున్నారు. వాళ్ళు కనబడ్డరు అని చెప్పగానే అసలు చాలా ఆనందం వేసి ఇక్కడో బయట ఉన్నదాన్ని తొందరగా ఇంటికి వచ్చి అమ్మకి మొక్కేసాను. అమ్మ అసలు చాలా సంతోషం ఉందమ్మా, చెప్పిన మాటల్లో కూడా నువ్వు కనబడ్డావు అని అంటే అసలు ఆనందం ఎక్కువైపోయింది. అంతే, అమ్మవారి పైనుండి పువ్వు కింద పడింది. ఇంకా అసలు మనసుకి చాలా ఆనందం వేసింది. ఇలా పాపకి హెల్త్ బాగాలేదు అని చెప్పి అట్లా కొంచెం టెన్షన్ ఉండే, అత్తమ్మకి బాగలేదు అన్న టెన్షన్ ఉండే. వీళ్ళొచ్చి ఇలా చెప్పగానే, వాళ్ళకి ఇలా చేసుకోండి అని చెప్పగానే నా వల్ల అమ్మ దర్శనం వాళ్ళకు కూడా అయ్యింది అని అంటే నాకు చాలా సంతోషం వేసింది. అసలు అమ్మ దయతో అయితే అన్ని మంచిగా జరిగినవి. బాగా అసలు ఇంకా ఈ సంవత్సరంకి బాగా జరుపుకున్నాను. కానీ ఏదైనా తెలుసో తెలియకుండా అమ్మకు తక్కువ చేసుంటే, గురువు గారి దగ్గర ఏదైనా తప్పుగా చేసుంటే క్షమించాలని కోరుకుంటున్నానమ్మా. అసలు ఆ! ఇంకా నాకసలు చెప్పడానికి గూడా మాటలు రావడం లేదమ్మా. మంచిదండి. చాలా చక్కగా చెప్పారు. అయితే మీరు ఈ పీఠంలోకి ఫేస్‌బుక్‌లో చూసి పోస్ట్ వచ్చానన్నారు కదా! అంటే మీరు అవునమ్మా. వచ్చిన తర్వాత ఎలా నమ్మారు? అసలు గురువుగారి మీద నమ్మకం ఎలా వచ్చింది? అంటే పీఠం మీద నమ్మకం ఏ విధంగా కలిగింది చెప్తారా? అమ్మా నేను అది శుక్రవారం రోజమ్మా నాకొచ్చింది. ఆ రోజు అసలైతే యాక్చువల్లీ అమ్మ నేనొక 1 ½ మంత్ నుండి అమ్మది పూజ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, అసలు నాకు అర్థం అవ్వట్లేదు. అమ్మకి చెప్తున్నాను, అమ్మ వస్తుంది చెప్తుంది, "అమ్మ ఇలా చెయ్యమ్మా" అని అంటుంది గానీ, "అమ్మ నేనేం జెయ్యాలి? నాకేం దెలియదు గదా!" అననంటే, "గురువొస్తారమ్మా, గురువొస్తారు" అనంటే, "ఏ గురువని నేనెక్కడ వెతకాలి అమ్మా? నాకు తెలియదు, బయట వెతకడానికి ఏమీ దెలియదు. అసలు ఎలా" అనని అనుకుంటున్నాను. ప్రతిరోజు అమ్మకి అనుకుంటున్నాను, "సరే అమ్మా నువ్వెవరిని పంపిస్తావో పంపించమ్మా, వాళ్ళనే నా గురువుగా స్వీకరిస్తాను" అని జెప్పేసేసి అనుకున్నాను ప్రతిరోజు. కానీ వితిన్ అమ్మ 1 వీక్ లోపలనే నాకు గురువు గారిని చూపించింది. కలలో వచ్చారు ఎవరో ఇద్దరు గురువులు, చెప్పేసి వెళ్లారు. అది చెప్పిన 2 డేస్ లోపలనే నాకు ఫేస్‌బుక్‌లో వచ్చింది. అంతా అమ్మ మీదనే భారం వేశాను. ఎందుకంటే అమ్మకు నన్ను చెయ్యమని అన్నారమ్మ. అమ్మ నన్ను చెయ్యమని అనగానే నేను గూడా వెతుకుతున్నాను. సో, వెతకగానే నాకు ఇలా వచ్చింది. "అమ్మ ఇది అంతా నీ అనుగ్రహమే, నీ అనుసారమే జరుగుతుంది. ఏదైనా బాధ్యత నీదేనమ్మా. నేను నీ మీదనే భారం వేశాను. నేను మెసేజ్ పెడుతున్నాను" అనని గురువుగారికి మెసేజ్ పెట్టాను. సో, వాళ్ళు నన్ను ఫోటో గాని, మెయిల్ ఐడీ గాని పంపమని అన్నప్పుడు నేను అట్లా అని ఏమి ఆలోచించుకోలేదు. అమ్మ నువ్వు అడిగావు గదా! సరే పంపిస్తున్నానమ్మా అని చెప్పేసేసుకొని అమ్మకి చెప్పి పంపించాను. కానీ అసలు నేను గురువుగారు ఎలా ఉంటారో నాకు దెలియదు. నాకు ఒక రోజు కలలో వచ్చారు. అదే గురువుగారి ఫోటో ఒకసారి మన జూమ్ కాల్‌లో ఒక 2 కాల్‌లో నేను అటెండ్ అయ్యాను. అందులో చూసాను. కానీ అది అవునో కాదో గూడా నాకు తెలియదమ్మా. ఫేస్ మాత్రం అలాగే ఉంది. సరే అమ్మా ఇది అంతా నీ అనుగ్రహం అనుకున్నాను. తర్వాత గూడా నాకేం అనిపించలేదమ్మా. తర్వాత ఫస్ట్ రోజు గురువుగారు పీఠం పేరు జపం చేయమనన్నారు. ఆ రోజు గూడా జపం చేస్తూ ఉంటే నాకెవరో ఇద్దరు మగ సాధకులు వచ్చి చెప్పేసి వెళ్లారు, "అమ్మ ఏమి గాదు" అని. ఈవెన్ నాకు ఆ పర్సన్ థర్డ్ టైమ్ అమ్మ కలలో కనబడడం.
కానీ అది ఇగ నేను గురువుగారే అని అనుకుంటున్నాను ఇప్పటికి గూడా. అమ్మ అనుగ్రహంతోనే నాకయ్యింది అమ్మ. ఎందుకంటే అమ్మనే పంపించింది గురువుగారిని. మంచిదమ్మా. అయితే మీరు అంటే వారాహి అమ్మవారి గురించి మీకెలా తెలుసు? అసలు నవరాత్రులు ఎందుకు చేయాలని అనుకున్నారు? అమ్మ నాకు వారాహి నవరాత్రులు అనంటే, నేను శరన్నవరాత్రులు ఉండేదాన్నమ్మ. అమ్మ దయ వల్ల కొంచెం అన్నీ బానే ఉన్నాయి. అయితే తర్వాత కొంచెం నేను గూడా ఈ పురాణాలు, ప్రవచనాలు కొంచెం వింటూ ఉంటానమ్మ. కొంచెం నాకు గూడా ఎట్లానంటే భగవద్గీత, దేవి భాగవతం ఈ కొంచెం చరిత్రలు చదివే అలవాటుందమ్మ. అది చదవడం వల్ల ఒక దాంట్లో ఎలా అంటే అమ్మవారి దేవి భాగవతం చదువుతుంటే నాకు 4 నవరాత్రులు ఉంటవి అమ్మవారి ఇసమ్మ సైలెంట్ నాన్న. అమ్మవారి నవరాత్రులు ఉంటవి అని జెప్పేసేసి చదివాను. సో, మరి అమ్మవారి ఒక్క నవరాత్రులే ఉన్నాయి గదా! నాకొక్కటే తెలుసు అని జెప్పి, నేను రిమైనింగ్ తెలుసుకోవడం మొదలుపెట్టానమ్మా. అందులో మొదలుపెట్టిన భాగంగానే వారాహి శరన్నవరాత్రులు, తర్వాత శ్యామల నవరాత్రులు, వసంత నవరాత్రులు అని చెప్పేసేసి ఉన్నవి. అమ్మా అన్నీ సరే నీ అనుగ్రహానుసారమే నేను చెయ్యాలి అనని అనుకుంటున్నానమ్మా అని లాస్ట్ ఇయర్ చిన్నగా స్టార్ట్ చేసుకున్నానమ్మ. అంతే గౌరమ్మని పెట్టుకొని చేసుకున్నాను. నాకు సెకండ్ డే రోజే గౌరమ్మలో వారాహి అమ్మ కనబడ్డారమ్మ. కనబడేసరికి నాకింకా ఆనందం అసలెక్కువ అనిపించిందమ్మ. చాలా అనిపించింది. నాకు మంచిగా అనిపించిందమ్మ. సో, అమ్మ అప్పటినుండి ఇగ ఇంట్లో చేసుకుంటాను. నాకెప్పుడన్నా ఏదన్నా అనిపించినా ఒక ఫ్రైడే రోజు వారాహి అమ్మవారిని తలుచుకొని చేస్తా ఖచ్చితంగా. అంటే నాకు పర్టిక్యులర్‌లీ అమ్మవారికి ఒక మంత్రం ఉంటుంది అనని తెలియదు. ఎలా అనంటే సో, అమ్మవారి పేరు మీదనే జపం చేసేదాన్ని. నాకలా బాధ అనిపించినప్పుడు, ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు అలాగే కనిపించేదమ్మా. సో, అలా చేసుకున్నాను. అమ్మవారు నాకు మంచి అనిపించిందమ్మ. సో, ఓకే. దానివల్ల ఇంకా ఇందులో వారాహి నవరాత్రులు అనని జెప్పి అనగానే నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపిచ్చింది. చెయ్యాలి అమ్మని. అమ్మకి ఇంకా దగ్గరవ్వాలి. నాకు తెలియని విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనని అనిపించిందమ్మ. అలా ఓకే. అనిపించడం మంచిదమ్మా. వల్లనే నేను జాయిన్ అయ్యానమ్మ. చాలా మంచిదండి. అయితే మీరు అంతకుముందు మామూలుగా నవరాత్రులు చేశానన్నారు కదా! అంటే వారాహి నవరాత్రులు అవి కూడా చేసుకున్నారా? అఖండ దీపం గూడా పెట్టారా ఆ సమయంలో? అమ్మ నేనప్పుడు అఖండ దీపం ఏమి పెట్టలేదమ్మ. చిన్నగా ఎలా అంటే ఒక తమలపాకులో గౌరీదేవిని చేసుకొని, పసుపుని చేసుకొని, పసుపు దేవిలో అమ్మవారిని ఆవాహనం చేసుకొని పెట్టుకున్నానమ్మ అంతే. అలాగే బెట్టుకున్నాను. అంతే ఇగ రెండో రోజు రూపం గనబడగానే నాకు చాలా అనిపించింది. అలా చేయడం వల్ల అమ్మ, నేను మళ్ళీ నవరాత్రులొచ్చేసరికి కొంచెం మా సార్‌కి గూడా ఫినాన్షియల్‌గా ఓకే సెట్ అయ్యారు. 2 బిజినెస్‌లు స్టార్ట్ జేశారు. కొంచెం ల్యాండ్ గూడా తీసుకున్నామమ్మ. అసలు ఎలా అనంటే గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి బిఫోర్ నేను ల్యాండ్ సెర్చ్ చేశాను. ఏది గూడా పాజిటివ్ రిజల్ట్ రాలేదు. నేను పీఠంలో జాయిన్ అయిన తర్వాత వచ్చింది. అది పాజిటివ్‌గా వచ్చింది. మళ్ళీ వాళ్ళు గూడా "అమ్మ రేట్ ఇంత చెప్తున్నారసలు నేను నీ దగ్గరకొచ్చిన తర్వాత, పీఠంలో జాయిన్ అయిన తర్వాత వచ్చాను గదా అమ్మ! నాకు నువ్వే చూపించావిది" అని చెప్పేసేసి అనుకున్నాను. అమ్మ గూడా నాకు చాలా రీజనబుల్‌గానే అంటే చాలా తక్కువ కాస్ట్‌లోనే ఇప్పించారు. అసలది అమ్మ దయ అంతే. మళ్ళీ అమ్మ ఎన్నడ్నుండో అనుకుంటున్న బిజినెస్ గూడా అమ్మవారి సెకండ్ డే రోజే స్టార్ట్ చేశామమ్మ నేను గూడా. అది అమ్మ అనుగ్రహం అనే అనుకుంటున్నాను. ఓకే అమ్మా. అయితే తర్వాత మన సారీ చెప్పండమ్మా. అమ్మ ఇంకొకటి నేను పీఠంలోకొచ్చిన తర్వాతనే నేను మొన్న ఒకటి హాస్టల్ వెల్‌ఫేర్ ఎగ్జామ్ రాసాను. ఆ రోజసలు మార్నింగ్ సెక్షన్ రాసాను గానీ, ఆఫ్టర్‌నూన్ సెక్షన్ ఎందుకో కొంచెం భయమేసిందమ్మ. భయమేస్తూ ఉంటే అసలు అమ్మవారా అనేది తెలియదు నాకు, గురువులా అనేది తెలియదు. ఎగ్జామ్ రాస్తున్నంత సేపు టెన్షన్ పడగనగానే నేను పీఠం పేరు తలుచుకున్నానమ్మా. ఒక 11 టైమ్స్ తలుచుకోగానే, నా పక్కన అసలు కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరొచ్చి నా భుజం పైన చేతి వేసి, "ఎందుకమ్మా భయపడుతున్నావు? మేమిక్కడే ఉన్నాం. మేమిద్దరం ఉన్నాం గదా! కనిపించట్లేదా? నువ్వు ఎగ్జామ్ రాయు" అని చెప్పారమ్మ. అసలిగా నాకు మాటలొస్తలేవసలు. వాళ్ళంత ధైర్యంగా వచ్చి నా పక్కనున్నారు. కానీ నేను టెన్షన్ పడుతున్నాను. నేనేది తలుచుకోలేదు. ఫస్ట్ పీఠం పేరు తలుచుకున్నానమ్మ అంతే. పీఠం పేరు తలుచుకోగానే పీఠానికి ఎంత శక్తి ఉంది అననేది నాకు చాలా ప్రూవ్ అయిందమ్మ.
అవునండి. మన నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. అలాగే ఆ పీఠం యొక్క శక్తి మీరు తెలుసుకున్నారు. అయితే మనం పీఠంలోకొచ్చిన తర్వాత మన పీఠం సాధకుల నుంచి మీకు ఏమైనా హోమాలు చేయాలి, పూజలు చేయాలి అని కానీ, గురుదక్షిణ అడగటము, లేదా మంత్రదీక్షకి ఎంత ఖర్చయింది? దాని గురించి చెప్తారా? అమ్మా నాకంటూ ఖర్చు ఏమీ అవ్వలేదమ్మా. నా పూజ సామాను తెచ్చుకున్నాను తప్ప అసలు పీఠం నుండి ఏది కూడా గురువు గారు ఆశించలేదు. సాధకులు కూడా అసలు ఏమీ అడగలేదమ్మా. నాకు అడగాలి అని కూడా నాకు అనిపించలేదమ్మా. ఎందుకంటే అది అమ్మ చూపించింది. ఇప్పుడు ఇక్కడ అమ్మ అంటే ఎవరో కాదు గురువు గారే. గురువు గారు దగ్గరుండి చేయించుకుంటున్నారు. అంటే అక్కడ అమ్మ నువ్వు వీళ్ళతో చేయించు అనని అనిపించింది గావచ్చమ్మ. నేనైతే అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ గురువు గారి దగ్గరికి మేము రావడము, మేము ఇలా చూసి జాయిన్ అవ్వడము, అసలది చాలా అదృష్టం అమ్మ. నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఓకే అమ్మ అమ్మా. నేను పీఠంలో జాయిన్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళాను. అక్కడ గూడా పీఠం పేరు తలుచుకోగానే అసలు అతనెవ్వరో గూడా నాకు దెలియదమ్మ. నన్నొచ్చి లోపలికి తీసుకొనెళ్లారు గర్భగుడిలోకి. అంటే అసలు పీఠానికి ఎంత శక్తి ఉంది. అసలు ఇంత శక్తి ఉండి పీఠం నుండి ఏది కూడా ఆశించకుండా మమ్మల్ని ఇంత అమ్మవారికి దగ్గర చేస్తున్నారసలు గురువు గారికి శతకోటి వందనాలు అసలు. అమ్మ అసలు దగ్గరుంటే గురు పూజ చేసుకోలేము అని బాధపడుతున్నాను గానీ, గురువుగారి దగ్గరుంటే నా గురు పూజ చేసుకొని, మా వల్ల ఏదన్నా అయ్యుంటే ఇంకొకరిని గూడా తీసుకురావడానికి ఛాన్స్ అనని అనుకుంటున్నానమ్మా నేనైతే. తప్పకుండా గురువుకి గురు భవిష్యత్తులో అవకాశం వస్తుందండి అందరికి. అమ్మ లేదు నేనిలా జాయిన్ అయ్యాను. నాకిలా జరిగింది అనంటే, ఇదే గ్రూప్‌లో మహాలక్ష్మి అని ఉన్నారమ్మ. తను మా తమ్ముడి భార్య. "అక్క నువ్విలా చేస్తున్నావు గదా! ఏంటి" అనంటే, "నేనిలా జాయిన్ అయ్యాను. నాకిలా అనిపించింది పీఠం నుండి. నాకన్నీ మంచిగా అనిపించింది గురువు గారి నుండి" అని చెప్పగానే, "అక్క నేను గూడా చేస్తాను" అని చెప్పి అనగానే, తన నంబర్ నేను గూడా రమ్య మేడం గారికి సెండ్ చేశానమ్మ. తను గూడా అసలు చాలా అంటే ఓహ్! చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మంచిదమ్మా. అయితే మన పీఠంలో నియమాలు కానివ్వండి, పీఠానికి సంబంధించిన పద్ధతులు ఎలా ఉన్నాయి మీకు? అలాగే మన పీఠం తరపున జూమ్ కాల్స్ జరుగుతాయి కదా! అవి మీరు విన్నారా? అమ్మ ఆ! చెప్పండమ్మా మన్ దాని గురించి. అదే పీఠం నియమాలు, పద్ధతులు మీకెలా అనిపిచ్చాయండి? అమ్మ వాయిస్ వినబడట్లేదమ్మా. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు ఓకే అమ్మా. క్షమించాలి. మన పీఠం నియమాలు, పద్ధతులు మీకు ఎలా అనిపిచ్చాయమ్మా? అమ్మ నియమాలు అనంటే, ఆ నియమాలు అని ఏమీ లేదమ్మా. భూషయనం చెయ్యమనన్నారు. అన్నీ జపం చేయగలుగుతాము. ఓపిక లేనప్పుడు ఎలా అని జెప్పేసేసి అనుకున్నాం గదమ్మ. గురువుగారు గూడా జెప్పారు. గురువుగారు గూడా ఏమీ ఇబ్బంది పడలేదమ్మా. మీ ఓపిక ఉన్నంత వరకు చేయండి. తిని చేసినా ఏం గాదు, తినక చేసినా ఏం గాదు. అమ్మవారికి దగ్గరలో ఉండండి. చేసేటప్పుడు జాగ్రత్తగా కొన్ని నియమాలు పాటించాలి అనన్నారు. ఆ నియమాలు శుచి, శుభ్రత అంతేనమ్మా. నాకు గూడా బాగా అనిపించింది. ఒకటి 9 రోజులు భూషయనం చేయమనన్నారు. చేశాము. అది ఎందుకనంటే బావుంది. మంచిగనిపించిందమ్మా. అమ్మని దగ్గరగా చేయడానికి మాత్రం. ఓకే. మీరు పీఠంలోకి రాగానే మనకి అంతకు ముందున్న సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్స్ జరిగేవి కదండీ! వాటికి అవునమ్మా. అటెండ్ అయ్యారా? అవి విన్నారా? వాటి నుంచి ఆ! మీరేమైనా నేర్చుకున్నారా అండి? అమ్మ నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నాను. అంటే వాళ్ళు పీఠంలోకి వచ్చాక వాళ్ళ అనుభూతిలో చెప్పారు గదమ్మా! అవి గూడా నేను ఫేస్ చేశానమ్మా. కానీ కాకపోతే నేను పీఠంలోకి రాకన్నా ముందు ఫేస్ చేశాను. కానీ పీఠంలోకి ఇగ శరన్నవరాత్రిలో నుండి సెట్ అయ్యిందమ్మా. ఇంకా అమ్మకి దగ్గరవ్వాలి అనని చెప్పేసేసి ఈ వారాహిలోకి గూడా వచ్చేసానమ్మ నేను. ఎందుకంటే చెప్పారు తను ఎవరు క్రిస్టియన్ అతను ఉన్నారు గదమ్మా! నాకు నేమ్ గుర్తులేదు. స్టార్టింగ్ జూమ్ కాల్‌లో విన్నాను. వాళ్ళ 'రవితేజ' గారండి. రవితేజ గారు. రవి తను చెప్పారు గదా! క్రిస్టియన్ గురించి. సో, ఆ! ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు గూడా అదే. కాకపోతే మా మ్యారేజ్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. కానీ నేను మాత్రం క్రిస్టియన్‌గా ఉండలేదమ్మా. ఎందుకు అంటే అమ్మ నేను హిందూగానే ఉన్నాను.
మాది లవ్ మ్యారేజ్ అయినా అది మా సార్ది. ఒప్పుకున్నారు, చేసుకున్నారు. తను కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. తను హిందువుగానే పూజ చేశాడు. కానీ ఇప్పుడు కంప్లీట్ గా నాకన్నా ఎక్కువ అమ్మ పూజ చేస్తాడు తను. ఇప్పుడు నా వల్ల వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి కూడా ప్రూవ్ అయ్యింది అమ్మ ఉంది. అమ్మ ఇలా ప్రతిదీ ఇస్తుంది మనకి. మనం అమ్మకి చెయ్యాలి. అమ్మకి ఎంత దగ్గరగా ఉంటే అంత బాగుంటుంది అని చెప్పేసేసానమ్మా. అవునమ్మా. ఉమ్, అయితే పీఠంలోకొచ్చిన తర్వాత అంటే మనకి నవరాత్రులకి సమయం ఉంది. అయితే గురువుగారు పీఠం పేరు మీద జపసాధన చేసుకోమన్నారు కదా! మీరది అవునమ్మా. చేసుకున్నప్పుడు ఏమైనా అనుభవాలున్నాయా అమ్మా? ఆ శక్తి మీకెలా అనిపించింది? మన పీఠం పేరు యొక్క శక్తి? అమ్మ పీఠానికి చాలా శక్తి ఉందమ్మా. నేను ఇన్ని రోజులు అమ్మని చేసుకుంటే అమ్మ ఇచ్చిన పాజిటివ్ అనేది నాకు పీఠం పేరు తలుచుకోగానే వచ్చింది అంత. అంత వచ్చింది. నేను వాస్తవానికి ఇప్పటికి ఇవే ఈ రోజు కూడా ఏదన్నా అనిపించినా కూడా నేను ఫస్ట్ పీఠం పేరు తలుచుకున్న తర్వాతనే అమ్మని తలుచుకుంటున్నా. పీఠం నేమ్‌కి అంత చాలా శక్తి ఉందమ్మా. ఆ! చాలా శక్తి ఉంది. అవునమ్మా. అసలు ఇప్పటికి కూడా అమ్మ నేను పీఠం పేరు తలుచుకోగానే సో నా బాడీలో నుండి ఎలా అనంటే ఒక రకమైన హీట్ అనేది బయటకు వచ్చేస్తది. అసలు ఆ! అమ్మ నేను సమ్మర్ లో కూడా నేను వేడి నీళ్ళు స్నానం చేస్తానమ్మా. అలాంటిది ఈ నవరాత్రులు నేను చల్లీల స్నానం అసలు 2 టైమ్స్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు అసలు ఏంటి ఇలా ఎందుకు ఇంత అని చెప్పేసేసి అనంటే అసలు నాకే అర్థం అవ్వలేదమ్మా. అసలు నాకు కూడా అర్థం అవ్వలేదు. అమ్మ ఏంటి అసలు ఇంత ఎందుకు అంటే వారాహి అమ్మ అంటే వేడి గురువుగారు అన్నారు. చాలా వేడి అవుతది. మనం కంట్రోల్ చేసుకోవాలి. హీట్ బావుంటది. దానికి సరిపడే అంత శక్తి ఉండగలిగితేనే చేయగలుగుతాము అని చెప్పేసేసి అన్నారు. నాకు ఆ మాటలే చాలా గుర్తున్నాయమ్మ. తర్వాత కొందరు చెప్పారు. వాళ్ళ అనుభూతులు చెప్పినప్పుడు కొన్ని కొన్ని విన్నాను. అవి కూడా నాకు చాలా యూజ్ అయ్యాయమ్మ ఈ టైంలో. ఓకే అండి. వాళ్ళ అనుభవాలు తప్పకుండా కొత్త వాళ్ళకి మార్గదర్శకమవుతాయి. అయితే మన చాలా. పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం ఏంటండి? అమ్మవారి ఫోటో చూసిన తర్వాత ఏమైనా అనుభవాలున్నాయా? అమ్మ నేను ఫస్ట్ టైము ఫోటో చూసినప్పుడు నా బాడీ మొత్తం షేక్ అయిపోయిందమ్మా. అసలు యాక్చువల్లీ నేను ఇది ఫోటో చూడకన్నా ముందు నేను ఎట్లైనా వారాహి నవరాత్రులు చేయాలి అని నేను వేరే ఫోటో తీసుకున్నాను. ఇంక ఫోటో తీసుకున్నాను కదా అని నేను మన పీఠంది ఫోటో తీసుకోలేదు. కానీ కాకపోతే అమ్మ నేను పూజ చేస్తున్న ప్రతిరోజు నాకు పీఠం ఫోటోనే కనబడిందమ్మ. ఎందుకంటే ఫస్ట్ మొదట పీఠం పేరు తలుచుకున్నాం కదా కళ్ళు మూసుకోగానే నాకు పీఠందే ఫోటో కనబడింది. ఆహా! అంటే నా మనసులో ఉంది అమ్మ నేను తెచ్చుకోలేదు అనని. కానీ ఆ బాధ నాకు లేకుండా అమ్మ గాని, పీఠం నుండి గురువులు గాని నాకిలా చూపించారు. అది చాలా ఆనందం వేసిందసలు. తలుచుకోగానే అమ్మ ఇట్లా పీఠంలో కళ్ళలో కళ్ళలో చెప్పండి. కనిపడిపోతుందమ్మా ఫోటో గూడా అది. పీఠం ఫోటో. అవునమ్మా. మా ఆహ్, పాపకి కొంచెం ఫీవరొస్తే నాన్న ఈ ఫోటో జూడు అని జెప్పేసేసని అది స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోను పాపకి చూపించాను. చూపిస్తే మమ్మీ ఫోటో ఏంటి ఇట్లా కదులుతుంది మమ్మీ అసలు ఇటు ఇటు అంటుంది షేక్ అవుతుంది అని చెప్పేసేసి తను చాలా ఫీల్ అయింది. మమ్మీ ఇట్లా ఫోటో కదులుతుంది ఎందుకు అసలు అని చెప్పేసేసి అని అన్నాడు తను. లేదమ్మా చూస్తే మనల్ని అమ్మ చూస్తది మనల్ని అందుకే నీకు అలా అనిపించిందమ్మా అని చెప్పేసేస్తే మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అమ్మ అమ్మ చూసింది కదా మమ్మల్ని అనని. మంజుష గారు పీఠంలోని అమ్మ సాధకులు మీకు ఏ విధంగా సహాయపడ్డారండి? వారి నుంచి సంపూర్ణ సహకారం అందిందని మీరనుకుంటున్నారా? అమ్మ చాలా అమ్మ ఇంక మాకన్నా ఎక్కువ చేశారు అసలు వాళ్ళు. మేము టైం మర్చిపోతాం అనుకోని నాగమణి గారు చాలా అసలు అమ్మ మీకు నమస్కారాలు చాలా అసలు. ఎట్లా అంటే మా టైం 4 గంటలకు మేము లేస్తామో లేదో అని 3:30కే కాల్ చేశారు. మా గ్రూప్ లో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అసలు అందరు కాల్ చేస్తూనే ఉన్నారు. నా ఒక్కరికే అని కాదు అందరికీ రావాలి అనని వాళ్ళు కూడా అసలు అమ్మ మీరు ప్రతీది స్టెప్ టు స్టెప్ చాలా బాగా పంపించారమ్మ. మాకు అర్థం కాని విషయాలు గూడా. ఇన్ కేస్ మేము గూడా వెంటనే కాల్ చేసినా తను విసిగించుకోకుండా అమ్మగారు మాకు మంచి కోఆపరేట్ సాయం అన్నీ అందించారమ్మ. ఆ! ధన్యవాదాలండి. ఇదంతా మాకు గురువుగారు ఇచ్చిన బాధ్యత మేము నిర్వర్తించాం అంతే మాదేం లేదు.
కానీ మీరు సంపూర్ణంగా చేసుకున్నారు. అదే అందరికీ గూడా సంతోషమండి. గురువుగారు కూడా కోరుకునేది అదే. పీఠంలోకొచ్చిన వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహంతో వెళ్ళాలి అని. సో, మా వంతు మేము చేశాము అంతే. చాలా మంచిదమ్మా. ఇంకా మనకి అంటే నవరాత్రులు ప్రారంభం అయ్యే ముందు మనకి గురువుగారు విధి విధానాల గురించి వీడియో ఇచ్చారు కదా! ఆ అవునమ్మా. వీడియో ఇచ్చిన తర్వాత విన్నాక మీకు ఎలా అనిపిచ్చింది? అంటే ప్రతిదీ చెప్పారు, మంత్రం ఇచ్చారు కదా గురువుగారు. సో, మీరు ఏమని భావించారు అవి విన్న తర్వాత? అమ్మ దీన్ని ఒక మాటలో చెప్పాలి అని అంటే, మనకి మన ఇంట్లో అమ్మ అన్నం పెట్టి ఇవ్వడమే గాకుండా తినిపించింది. ఇప్పుడు గురువుగారు గూడా మాకెలా అనంటే, ఒక మంత్రోపదేశంతోనే గాకుండా ప్రతీదీ వివరించి, విడమరిచి ప్రతీదీ జెప్పారు. చిన్న పిల్లలకి బుజ్జగించి లాలించినట్టు జెప్పారు. అది చాలా అసలు ఎలా అంటే కొందరు గురువులుంటారమ్మా, నా వంతుగా అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అని అలా గాకుండా ప్రతీదీ చిన్నగా విడమరిచి బాగా అనిపించిందమ్మ. నాకు బా జెప్పారసల ఆ విషయం. ఎలా అంటే ఒక తల్లి పిల్లలకి ఎలా జెప్తదో అలా జెప్పారు గురువుగారు. ఆ తల్లి ఇప్పుడు మా తల్లి గురువుగారే. ఇంతమంది పిల్లలు, ప్రపంచం మొత్తం పిల్లలే. అందులో ఇంకా మేము దగ్గరికొచ్చిన పిల్లలం. అవునండి. చాలా మంచిది మీరు ఆ విధంగా భావిస్తున్నందుకు. ఇంకా మనకి కొంతమంది అంటారు కదండీ! ఆన్‌లైన్‌లో మంత్రదీక్ష జేస్తారు. ఆ శక్తి ఏముంటుందో, ఎలా ఉంటుందో, అసలు ఆ పవర్ ఉంటుందా లేదా అనేది కొంతమంది భావిస్తూ ఉంటారు కదా! సో, మీకెలా అనిపించింది? గురువుగారు మనకి అంటే ఏమంటారు డైరెక్ట్‌గా ఇవ్వట్లేదు మంత్ర సాధన. సో, అలాంటప్పుడు మీరెలా భావించారు? ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు కదా మంత్రదీక్ష. ఆ! అమ్మ నేను అట్లా అని ఏమి అనుకోలేదు. అంటే అందరూ చెప్పారు అందరూ చెప్పడం వేరు, అమ్మ చెప్పడం వేరు. అమ్మ నేను ఒక్కటే నమ్ముతాను. అమ్మ మనకివ్వాలి అని అనిపిస్తే అది ఏ రూపంలోనైనా ఇస్తది. దాన్ని స్వీకరించే అంత అమ్మ మీద భారం వేసి స్వీకరించే అంత గుణం మాత్రం ఉండాలి. అమ్మ మీదనే వేశాను భారం. నేనైతే ఎవ్వరొచ్చినా, ఏమొచ్చినా మా అమ్మే ఇచ్చింది. మా అమ్మే మాట్లాడుతున్నారు. ఇప్పుడు గూడా నేనేమనుకుంటున్నానంటే అమ్మే దగ్గరుండి అడుగుతుంది దానికి అనని. అదే అమ్మ. ఆ! ఓకే అమ్మా. మీకు ఈ నవరాత్రి దీక్షలో వచ్చిన అనుభవాలు కొన్ని చెప్పగలరా? మీకు బాగా నచ్చినవి, అమ్మ గుర్తున్నవి? వాయిస్ బ్రేక్. అమ్మ హ్మ్. వాయిస్ బ్రేక్ అవుతుంది. మీకు ఈ నవరాత్రి దీక్షలో వచ్చిన అనుభవాలు, వాటిల్లో బాగా నచ్చినవి కొన్ని చెప్పగలరా? అమ్మ నాకు రోజు ఒక అనుభవం అయ్యింది. మొదటి రోజు వచ్చి ఎవరో పిల్లలు కూర్చున్నారు గానీ, ఎవరో పాప కూర్చుంది బయట నుండి పిలిచిండ్రు అని కొంచెం భయపడ్డాను. అది గురువుగారిని అడిగితే గురువుగారు చెప్పారు. "అమ్మా అది అమ్మవారే వచ్చి మీ ఒళ్ళో కూర్చున్నారు. నాకిట్లా విజయవాడ కనకదుర్గమ్మ కనబడింది" అంటే, "అమ్మ నీకు ఆగస్టు డేట్ పర్టిక్యులర్‌లీ చెప్పారు." నాకది చాలా సంతోషమైందమ్మ. అసలు ఎట్లా అనంటే చెప్పలేకపోతున్నా. అమ్మ నన్ను పిలిపించుకున్నారు అనని. అసలు గురువుగారు చెప్పారు. ఆగస్టు 16, 17 శుక్రవారం, శనివారము, శ్రావణ శుక్రవారము. రెండవ శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం, శనివారం ఖచ్చితంగా మీరు విజయవాడ వెళ్ళండి అమ్మ. అక్కడ దర్శనం నిద్ర చేయండి, ఉండండి 2 రోజులు అని చెప్పారు. చెప్పడంతోటే అసలు అమ్మ దగ్గర నుండి నాకా పిలుపు వచ్చింది. అమ్మ నన్ను పిలుచుకున్నారు. పర్టిక్యులర్‌లీ ఈ డేట్ జెప్పారు. అది గురువుగారి ద్వారా నాకు తెలిసింది. నాకిప్పుడు గురువుగారు లేకపోతే నాకు ఆ విషయం తెలియదు గదా అమ్మ. గురువుగారు జెప్పారు. అసలు ఇంకా అది చాలా అంటే అసలు ఎక్కువ అనిపించింది. తరువాత రోజు వచ్చేసేసి ఎవరో వచ్చి నా పక్కన కూర్చున్నారు. గురువుగారు జెప్పారు. అమ్మ అక్క మహాదేవి అని జెప్పేసేసి. పరమ శివభక్తురాలు అమ్మగారు. ఆమె ఎందుకు కనబడింది అయ్యో నీకు అని జెప్పేసేసి అది కొంచెం నేను గురువుగారిని అడగలేకపోయాను. ఎందుకంటే గురువుగారు అన్నారు, "మన మంత్రానికి సంబంధించినవి, పీఠానికి సంబంధించినవి, దీక్షకు సంబంధించినవి అడగాలి" అని అన్నారు. అలా అన్నప్పుడు సరే ప్రతిదీ నేనింక ఎలాగో పీఠంలో కొనసాగాలి అనుకుంటున్నాను. తర్వాత తెలుసుకోవాలి అని అనుకున్నాను. ఒక 2 విషయాలు మాత్రమే అమ్మ. తర్వాత నేను చేస్తున్నంత సేపు అన్నీ అసలు గురువుగారి దయ వల్ల నేను అష్టదశ శక్తి పీఠాలకు వెళ్ళలేకపోయాను. కానీ అమ్మవారి రూపాలన్నీ నాకు ఇక్కడే నా కళ్ళ ముందే చూపించారమ్మ. అది ఎలా అనంటే ఇక 10 పీఠం వల్లనే సాధ్యమయింది అని నేను అనుకుంటున్నానమ్మా. అన్నీ
అంటే అసలు నేను అంత దూరం వరకు కళ్ళు వెళ్ళి వచ్చాను అసలు. అంత దర్శనం అయింది. అది ఒక్కటి బాగా అనిపించిందమ్మ. తర్వాత ఒక్కటి కొంచెం కొన్ని జంతువులు వచ్చాయి పక్కన కూర్చున్నాయి అంటే అమ్మవారు వచ్చాక అమ్మవారి వాహనాలు కూడా వస్తాయి అని చెప్పేసేసి అన్నారు గురువు గారు. అది చాలా సంతోషం వేసింది అమ్మ. తర్వాత రోజు మళ్ళీ ఒక రోజు పూజ చేస్తుంటే నాగేంద్రుడు వచ్చి పక్కన ఉన్నాడమ్మ. కానీ భయపడ్డాను. నువ్వేంటి నా పక్కన వచ్చి ఉన్నావు నాకు ఇట్లా అని అంటే, లేదు నేను జపం చేస్తున్నా నువ్వు జపం చెయ్యు అని చెప్పేసేసి మాట్లాడుతున్నారు. నేను నిజంగా మాట్లాడుతున్నానా, అసలు కలలో మాట్లాడుతున్నానా, ఇదంతా నిజమేనా అసలు అనని చాలా ఫీల్ అయ్యాను అసలు. లోపల పక్క ఉంది. కాకపోతే ఇది నిజమా కాదా అని చెప్పేసేసి ఇంకా గురువు గారికి మెసేజ్ ఇస్తూ ఉంటే, గురువుగారు ప్రతి దానికి చక్కగా విడమరిచి ఆన్సర్లు సెండ్ చేశారమ్మా. అది బాగా అనిపించింది. ఇంకా అన్నీ అయిపోయి లాస్ట్ లో ఒకటి చెప్పారు గురుగారు, అమ్మా ఆ హీట్ అనేది ఎక్కువ అవుతది అని చెప్పేసేసి. దాని వల్ల కూడా నేను చాలా అసలు ఎట్లా అంటే అమ్మా, మా ఇంట్లో కూల్ వెదర్ ఉంటుంది. అసలు ఏసీ వేసుకొని ఉన్నా కూడా హీట్ ఎక్కువ వస్తుంది. అమ్మ నువ్వు ఇంట్లో ఉన్నావు ఇంత హీట్ అసలు తట్టుకోలేకపోతున్నామమ్మా అందరము. సంతోషమా అమ్మ అని చెప్పేసేసి అంటే ఒకరోజు ఇక గురువు గారే అనుకుంటానమ్మా అది. చెప్పలేను గురువు అని నేను చెప్పలేను. కానీ నా మట్టుకు అది నేను గురువు గారే అనుకుంటున్నా. అమ్మ నువ్వేమీ భయపడకు, ఇంట్లో అమ్మగారే ఉన్నారు అని చెప్పేసేసి అని అన్నారమ్మా. అదొక్కటి కొంచెం అనిపించింది. చాలా ఉన్నాయమ్మా అసలు చెప్పాలి అంటే 9 రోజులు 9 అనుభవాలలాగా ప్రతీదీ అసలు ఒక ఎట్లా అంటే అమ్మవారి స్పర్శ కూడా తగిలిందమ్మా నాకు. అమ్మవారి స్పర్శ కూడా తగిలింది. అది ఆ గురువు గారి వల్లనే సాధ్యమైంది అనుకుంటున్నానమ్మా నేనైతే. నిజమమ్మా. అది వాస్తవము. అయితే ప్రతిరోజు కూడా మీకొచ్చిన అనుభవాలకి గురువుగారు అంటే సమాధానాలు చెప్తారు కదా! అవి మీకెలా అనిపించింది? విన్న తర్వాత గురువుగారు కరెక్ట్‌గా ఇచ్చారు సందేహాలు అని మీకు నమ్మకం కలిగిందా? చాలా అమ్మా. చాలా అసలు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలియని విషయం నా దగ్గర ఒకటి కూర్చున్నారమ్మ. నా దగ్గర వచ్చి అమ్మవారు కూర్చున్నారు గానీ, అమ్మవారికి ఏమి కావాలో అనే విషయం నాకు తెలియదు. కానీ గురువుగారు చెప్పారు. అంటే నేనిక్కడ చేసిన జపానికి అక్కడ అమ్మవారు ప్రతిదీ గురువుగారికి చెప్తున్నారు. నాకు ఇక్కడ నా ఈ బిడ్డ నుండి ఇదొచ్చింది. నువ్వు తనకి తెలియజేయు అనని నాకింక అసలు ఇగ గురువుగారు ఆ మాటలు చెప్తుంటే అమ్మనే దగ్గరుండి చెప్పిస్తుంది అని అన్న అనుభూతి వచ్చిందమ్మ. ఓకే. మంచిదమ్మా. అయితే మీరు మంత్రదీక్ష చేస్తున్నప్పుడు కొన్ని అంటే ఆరోగ్య సమస్యలు మీ ఇంట్లో వాళ్ళకి కలిగాయన్నారు. అవి కాకుండా ఇంకా అవునమ్మా. ఇతర పరీక్షలేమైనా వచ్చాయా? అంటే మంత్రదీక్షకి ముందు కానివ్వండి, మంత్రదీక్షలో ఉన్నప్పుడు? అమ్మ పరీక్షలు అంటే ఏమీ రాలేదమ్మ. కానీ అమ్మ మొదటి రోజు ఎలా అంటే అఖండ దీపం అసలు ఒక వత్తి మొత్తం ఒక్క రోజులో అయిపోయింది. 3 బాటిల్స్ ఆయిల్ అయిపోయింది. అమ్మ ఏంటమ్మా నాకింత పరీక్ష పెడుతున్నావు అసలు. ఎలా అంటే చాలా పెద్దగా వచ్చిందసలు. అసలు ఎలా అంటే ఆ దీపం అనేది వెలుతురు ఎక్కువొచ్చింది. చాలా ఎక్కువైంది. అదొక్కటే కొంచెం భయపడ్డాను. తర్వాత అది నాగమణి గారికి ఫోను చేసి అడిగేస్తే, అమ్మ చెప్పారు, "ఏం గాదమ్మా టెన్షన్ పడకండి. అలాగే ఉంటది" అని జెప్పేసేసి అనన్నారు. ఏందంటే ఆ మూగుళ్ళు నేను 2 డేస్ వాటర్‌లో పెట్టాను. ఎందుకంటే గురువుగారు మెసేజ్ అప్పుడే అప్‌డేట్ ఇచ్చారు బిఫోరే. ఎందుకంటే ఆయిల్ ఎక్కువైపోతదమ్మా. ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటది. మంట ఎక్కువొస్తది గదా! అఖండ వెలుతురు. అది వాటర్‌లో పెట్టండి అని. నేను వాటర్‌లో ఆ! పెట్టిన తర్వాత గూడా అంత వచ్చేసరికి కొంచెం భయపడ్డాను. తర్వాత ఇంక పీఠం పేరు తలుచుకోగానే అమ్మవారి ఫోటో పక్కన ఎవరో వచ్చి కూర్చొని వాళ్ళు గూడా జపం చేస్తూ చెప్పారమ్మా. "ఏం గాదమ్మా ఎందుకు ఇక్కడే మేము చూసుకుంటున్నాం గదా!" అని చెప్పేసేసి అన్నారు. అంటే ఆ టైంలో నేనక్కడ పీఠంలో ఉన్న గురువు గారికి జెప్పాను. గురువుగారు ఏంటి ఇలా అవుతుంది? అసలు నేను భయపడుతున్నాను చాలా అసలు అని చెప్పుకున్నాను మనసులో. అప్పుడు ఆ వెంటనే నాకు ఎట్లా అనంటే పక్కనే ఉన్నారు అనని వాళ్ళు గూడా చూపించారమ్మ. వాళ్ళకి చూపించగానే నాకు గూడా చాలా అసలు మంచిగా అనిపించిందమ్మా. ఆనందం అసలు ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రతీదీ పక్కన ఉండి మరీ చెప్పారు గాబట్టి. అంటే ఎదురుగా ఉంటేనే కనబడతారు అని అనేది కాదమ్మా. సో, నా మనసులో అనగా తలుచుకోగానే ఎవరో ఒకరు గురువుగారైతే పంపించారు. ఎందుకంటే నా మనసులో అనుకున్నది అక్కడ గురువుగారికి తెలిసిపోయింది. ఖచ్చితంగా తెలుస్తుంది. మేమేదనుకున్నా గూడా తెలుస్తుందనే అనుకున్నాం. ఎందుకంటే అలా అనుకోనడం వల్లనే గదమ్మా ప్రతి దానికి ఆన్సర్ వచ్చింది నాకైతే అమ్మ. అవునండి.
జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు కలిగాయండి? వస్తే వాటిని ఏ విధంగా మీరు అధిగమించారు తెలియజేస్తారా? అమ్మ నాకంటూ జప సాధనలో ఏమీ అవ్వలేదమ్మా. కాకపోతే ఒక రోజు ఎట్లా అంటే ఎయిత్ డే అష్టమి రోజు మాత్రము చాలా హీట్ అయింది. అసలు ఎలా అంటే అమ్మవారి ముందు కూర్చుండలేకపోయాను ఆ వేడికి. కాసేపు అమ్మవారిని కళ్ళు తెరిచి నాకు జపం చేయాలి అని అనిపించిందమ్మ. కళ్ళు మూసుకొని చెయ్యాలి అని అయితే అనిపించలేదు. ఎందుకమ్మా నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది? గురువు గారు నాకు ఇలా కళ్ళు తెరిచి జపం చెయ్యాలి అనిపిస్తుంది. మరి కళ్ళు తెరిస్తే నాకేదైనా అనుభవం కనిపించదేమో అనని అనుకున్నానమ్మా. కానీ అలా కళ్ళు తెరిచి చేశానమ్మా. నేను చేశాను గురువుగారికి చెప్పుకొని చేస్తూ ఉంటే అమ్మవారు ఎలా అంటే కళ్ళు అటు ఇటు తిప్పడము, కొంచెము కాలు కదలికలాగా నాకు ఆ ఫోటోలోనే నాకు అలానే అనిపించిందమ్మా. ఆహ్, ఒకటేందంటే పీఠం పేరు వల్ల చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే పీఠంకి చెప్పుకొని చేయగానే అక్కడ గురువు గారు అమ్మవారికి ఏం చెప్పారో నాకు తెలియదు కానీ అమ్మవారు ఇక్కడ అయితే తను ఉన్నాను అనని తన ప్రతిదీ కదలికలను చూపించిందమ్మ. చాలా మంచిదమ్మా. మరి పీఠంలోకి రాకముందు, వచ్చిన తర్వాత మీలో శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏమైనా మార్పులు జరిగాయా? మీరు గమనించారా? జరిగాయమ్మా. చాలా జరిగాయమ్మా. అమ్మ నేను చలికి తట్టుకోలేను. ఎంత వేడి అనని వేడిలో కూడా ఉండగలుగుతాను. నేను ఎండాకాలం కూడా అసలు చల్లటి నీళ్ళు ముట్టనమ్మా. అలాంటిది మా పీఠంలోకి వచ్చి పీఠం పేరు ఇది చేస్తున్నంత డేస్ ఇప్పుడు 1½ మంత్, 2 మంత్స్ అవుతుందమ్మా. ఈ 2 మంత్స్ నుండి అసలు నేను వేడి నీళ్ళే ముట్టడం లేదు. అది ఒకటి నా బాడీ సెట్ అయ్యింది. తర్వాత ఎట్లా అని అంటే ప్రతిదీ నేను డైలీ నైట్ అన్నం తినేసరికి 11 అవుతుంది. అసలు ఏమి కూడా తినకుండా ఉంటున్నాను. అమ్మ చాలా శక్తి, ఓపిక అన్నీ ఇస్తుంది అసలు. చాలా ఇచ్చింది. ఇట్లా ఒక్కసారి కొంచెం ఏదన్నా ఇబ్బంది అని అనిపించగానే పీఠం పేరు తలుచుకోగానే అమ్మ అసలు ఎనర్జీ అనేది చాలా వచ్చింది అసలు. అసలు నిజంగా చెప్తున్నానమ్మా. ఇప్పుడు పీఠంలోకి వచ్చిన రోజు నుండి ఒక మధ్యలో ఒక 10 డేస్ గ్యాప్ అమ్మ. 28 డేస్ నుండి నేను నాన్ స్టాప్ గా అయితే పిల్లల్ని అయితే మా సార్‌ని అయితే మా బాబుని, అత్తమ్మని వీళ్ళని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తున్నా. కానీ ఇంత వెళ్ళి మళ్ళా నేను వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి చేసుకొని అమ్మవారికి పూజ చేసుకునేంత వరకు నాకు ఆకలి అనేది ఉండకుండా, దాహం అనేది లేకుండా అమ్మవారు ఉంచారమ్మ. అసలు నేను ఇంత తినకుండా, తాగకుండా అసలు ఇంత ఎలా ఉండగలుగుతున్నాను? నాకింత శక్తి అసలు ఎలా వచ్చింది? అని చెప్పేసేసి కొంచెం అనుకున్నానమ్మా చాలా. అలాగే అమ్మా. ఇప్పుడు జూమ్ కాల్స్‌లో మనకి ఆదివారం జరిగే వాటిల్లో గురువుగారు కొన్ని విషయాల మీద మనకు తెలియని టాపిక్స్ మీద వివరణ ఇచ్చేవారు గురువుగారు. అవి విన్న తర్వాత వాటి మీద అంటే గురువుగారు చెప్పిన వాటి మీద మీ అభిప్రాయం ఏంటండి? అమ్మ కొన్ని తెలియని విషయాలు గురువుగారు బాగా తెలియజేశారు. అమ్మ నాకు ఉన్న నా వయసుకి నాకున్న జ్ఞానం చాలా తక్కువ. కానీ గురువుగారు చెప్పడం వల్ల కొన్ని విషయాలు నేను ఇంకా తెలుసుకోగలిగాను. కొన్ని నేర్చుకున్నాను. కొన్నిటి పైన నాకు ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. ఇంకా తెలుసుకోవాలి. తెలియని చాలా ఉన్నవి మనకి అనని. ఓకే. మన పీఠం తరపున అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా! వాటి గురించి విన్న తర్వాత సాధకుల అనుభవాలు విన్న తర్వాత మీకేమనిపించిందండి? అమ్మ నాకు కూడా పార్టిసిపేట్ చెయ్యాలి అని అనిపించిందమ్మ. అమ్మ నేను కూడా అసలు వెళ్ళాలి అనని చాలా అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు ఇక్కడ ఇది 19th రోజు కదమ్మా. 20 రోజు కురవి దగ్గర ఉంది అమ్మ. అవునండి. 20వ తారీఖు కురివి వీరభద్రస్వామి దగ్గర ఉంది అన్న సంతర్పణ కార్యక్రమం. అదే అమ్మా. అయితే వద్దామో అనని అనుకుంటున్నాము. ఈ పాప సిక్ అవ్వడం వల్ల అసలు వెళ్ళలేకపోతున్నాను. తర్వాత అమ్మ నాకు 22nd రోజు ఎగ్జామ్ ఉంది. అదే ప్లానింగ్ చేస్తున్నాను. గురువుగారు అడిగారు గదా! ఎందుకు నాకు గూడా వెళ్ళాలి అందులోకి అనని చాలా అనుకుంటున్నా. అంటే అమ్మ మాది వచ్చేసేసి వరంగల్ దగ్గర. సో, అక్కడి నుండి మాకు ఒక 3 అవర్సే ఉంటుంది. అట్లీస్ట్ అట్లా అన్నా వెళ్ళి ఒక్కసారి పీఠంలో నుండి నేను అక్కడి వరకు పీఠం వరకు వెళ్ళకపోయినా పీఠంలో జరిగే అన్నతర్పణ వరకు వెళ్ళేసి వచ్చినా కూడా పీఠంలోకి వెళ్ళినానన్న అన్న ఆనందం ఉంటుంది అని చెప్పేసేసి కొంచెం ప్లానింగ్ చేసుకుంటున్నానమ్మా. తప్పకుండా నాకు బాగా ప్రయత్నం చేయండి.
ఎందుకంటే అదే ఇది కేవలం అన్న సంతర్పణ కాదు. అక్కడికి వచ్చే దేవీ దేవతల గురించి కానీ, వాళ్ళ దర్శనాలు నిజంగా అదృష్టమండి. అదే ప్రయత్నం అమ్మ చాలా చేయండి. పర్లేదు. ఒకవేళ ఇంకా ఉమ్, పీఠం తరపున జరుగుతూనే ఉంటాయి అన్న సంతర్పణ కార్యక్రమాలు. మీకు వీలున్న దానికి మీరు రావచ్చు. అదే అమ్మ. అలాగే ఇంకా మనకి అంటే ఈ పీఠంలోకొచ్చిన తర్వాత మీకు సనాతన ధర్మం గురించి కానీ, మన దేవీ దేవతల గురించి కానీ, గురువుగారి గురించి కానీ మీ అభిప్రాయం ఏంటండి? మా గురువు మార్గం చూపేవాడు, తెలియని విషయాలన్నీ తెలియజేస్తున్నారు. సనాతన ధర్మం అంటే అమ్మ నాకు ఇంట్రెస్ట్ చాలా. ఎందుకు అని అంటే ఒకటి ఇప్పుడు అందరూ అది ఇది అని కన్వర్ట్ అవుతున్నారు, వాటిని వీటిని నమ్ముతున్నారు. అసలు అది కాదు, మనము సనాతన ధర్మం గురించి తెలుసుకొని ముందు తరానికి తెలియజేయాలి, మన పిల్లలకి కూడా తెలియజేయాలి అని అది ఒక్కటి అమ్మ. అవునమ్మా. అలాగే ఉమ్. పిల్లలు కూడా నేర్చుకోవాలి. అయితే గురువుగారు మనకి మొన్న ఉద్వాసన వీడియోలో పిల్లల్ని ఎలా పెంచాలి, ఏంటి, ఏ విధంగా బాధ్యతలు నేర్పించాలని చెప్పారు కదా! దాని అవునమ్మా. గురించి మీరు ఎలా అనుకున్నారనేది అవి కొంచెం చెప్తారా? అమ్మ, మీకేమనిపించింది గురువుగారు చెప్పిన తర్వాత? అమ్మ నేర్చుకున్నాను, నాకు తెలియని విషయాలు కొన్ని చెప్పారు. పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి, పిల్లల్ని మార్గనిర్దేశం ఎలా చేయాలి, వాళ్ళకి కూడా సనాతన ధర్మం ఒకటి చెప్పారు. మనం చేస్తేనే మన పిల్లలు వస్తారు, మనం చేయనప్పుడు మన పిల్లలు రాలేరు కదా అమ్మ. ఇప్పుడు నేను అవును. చేస్తే నా పిల్లలు వస్తారు. నేను చేస్తున్నాను, నేను చేశాను. లాస్ట్ రోజు మా పిల్లల్ని కూడా కొంచెం పాప సిక్కే చెయ్యలేదు కానీ అమ్మ, బాబు నాతో పాటు వచ్చి కూర్చున్నాడు. నాతో పాటే వచ్చి కూర్చొని, సో తనకి మమ్మీ నువ్వు మంత్రం ఏదో చదువుతున్నావు కదా, నాకు కూడా చెప్పు, నేను కూడా చేస్తానంటే, అది వద్దు నాన్న, నీకు వేరేది చెప్తారు, నువ్వు కొంచెం పెద్ద అయ్యాక నీకు నేర్పిస్తాను అని చెప్పేసేసి అంటే, తనకి నేర్చుకోవాలి అని అన్న ఉత్సాహం అనేది నాకు కనబడిందమ్మా. ఇంకా సో ఆ! తనకి వెంటనే గాయత్రి శ్లోకం చెప్పాను, తను అది చదువుతూ కూర్చున్నాడమ్మా. మంచిదమ్మా. అయితే మన నవరాత్రులు చేసేటప్పుడు మొదటి రోజు మనకి గురువుగారు చెప్పారు కదా! అంటే అఖండ దీపారాధన ప్రారంభించే ముందు అవన్నీ మనకి చెప్పారు విధి విధానాలు. ఆ రోజు అవును. మీ అనుభవం చెప్తారా? అమ్మా అసలు ఆ రోజు అనుభవం కాదమ్మా, నాకు అసలు చెప్పలేని బాధ అసలు. ఎందుకంటే అమ్మా ఆ రోజు అత్తమ్మ హాస్పిటల్లో ఉన్నారు. నేను 7, 8 అయినా కూడా ఇంటికి రాలేదమ్మా. నాకు ఇచ్చిన టైము 10, 15. ఆ లోపు నేను అమ్మకి చేస్తానా చెయ్యనా, అసలు అమ్మ నేను ఇంత వరకు వచ్చాను, ఇది చెయ్యగలుగుతానా లేనా అని లోపలంతా బాధే ఉందమ్మా. కానీ ఒక్క అడుగు ఎంత బాధ అనిపించినా నేను వేస్తాను గురువు గారు మీకే అని చెప్పేసేసి ఒక్కసారి కాల్ చేశాను. ఆ మీకు నాగమణి గారికి ఒకసారి కాల్ చేస్తే, ఏం కదమ్మా మీకు ఇచ్చిన టైం వరకు చేసుకోండి అని చెప్పేసి అన్నారు. ఆ లోపు మా పిల్లలని సెట్ చేసుకొని మా సార్ కి సెట్ చేసి అసలు అన్నీ అమ్మ, అసలు ఎట్లా అనంటే ఆ రోజు అసలు అమ్మ మీద నాకు ఏం బాధ, అసలు నాకు బాధ వేస్తుంది లోపల. అమ్మ నేను నీకు చేస్తానా చెయ్యనా, ఏంటమ్మా ఇంత నాకు ఈ పరీక్ష అని. కానీ అమ్మ ఆ రోజు పెట్టిన తర్వాత, పెట్టేంత వరకు టెన్షన్ ఉండే, పెట్టిన తర్వాత నాకు కొంచెం నిదానం అయ్యింది. కానీ కాకపోతే అమ్మ కొంచెం ఆ రోజు అంటే నాకు ఇంకా ఏదైనా చెడు జరుగుతుండే కావచ్చు, కానీ అమ్మ దానిని మాత్రం చాలా చిన్నగా పక్కకు తప్పించారమ్మ. అవునండి. పీఠంలోకి చాలా మంది వచ్చారు. కొంతమంది అంటే కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోయారు. వారు బాధపడ్డారు కూడా. సో, వారి అంటే వారు చేయలేకపోతున్నారని తెలిసినప్పుడు ఏమనిపించిందండి? అమ్మ నేను కూడా అదే లిస్ట్ లోకి వెళ్తానేమో అనుకున్నానమ్మా. నేను అమ్మ నన్ను ఇంతవరకు తీసుకొచ్చావు, గురు మంత్రోపదేశం కూడా చేయించావమ్మా. ఈ మంత్రోపదేశం అయిన తర్వాత నేను పూజ చేయకపోతే ఫలితం దక్కదు కదా అమ్మా నాకు. ఇంత మంత్రోపదేశం అయ్యాక కూడా ఎలా అమ్మా అసలు. అమ్మ మీ మీదనే భారం వేస్తున్నాను గురువుగారు, మీ మీదనే భారం వేసి నేను ముందుకెళ్తున్నాను. నాకు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఏమొచ్చినా నాకు ధైర్యాన్ని మీరు ఇవ్వండి, నేను ముందుకు జరగకుండా అనని చెప్పేసేసి గురువు గారికి అమ్మవారికి పెట్టుకొని నమస్కారం చేసుకొని మొదలు పెట్టానమ్మా. నాకైతే గురువు గారు చాలా అసలు భరోసా ఇచ్చారు. మంచిదమ్మా.
అయితే గురువుగారు మనకి నవరాత్రుల్లో కొన్ని నైవేద్యాలు కానివ్వండి, అంటే అమ్మవారికి కొన్ని అంటే చేసుకోమన్నారు ప్రత్యేకమైన కార్యక్రమాలు అలాంటి గోరింటాకు పెట్టుకోవటం అలాంటివి. సో, ఆ గోరింటాకు చెప్పమన్నప్పుడు మీకెలా అనిపించింది? దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? అవునమ్మా, మనము పెట్టుకున్నప్పుడు మన ఇంటికొచ్చిన అతిథికి కూడా పెట్టాలి అన్నారు కదమ్మా. మన ఇంటికొచ్చిన అతిథి అమ్మకు పెట్టాలి అని చెప్పేసేసి చేశానమ్మా. చేసి పెట్టాను, అక్కడ పెట్టాను. అమ్మా, నువ్వు గోరింటాకు పెట్టుకుంటే రేపు మార్నింగ్ నాకు చేతులు రెడ్ గా కనిపిస్తాయి కదమ్మా, మీ చేతులు అని చెప్పేసేసి, కాళ్ళు చేతులు అలా కనబడాలి అని చెప్పి పడుకున్నాను. కొంచెం మార్నింగ్ పూజ చేసే సమయంలో అమ్మవారి చేతులు కాళ్ళు నాకు రెడ్ గా కనిపించాయమ్మా. అది గురువు గారి వల్లనే అమ్మ నాకు ఆ దర్శనం అయ్యింది. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? మళ్ళీ అమ్మవారికి అంటే కార్యక్రమం అయిపోయిన ఆ తర్వాత దిష్టి తీయమని చెప్పారు కదా! అప్పుడు మీరు ఏ విధంగా ఆ అనుకున్నారు? ఆ అమ్మ, అవునమ్మా. ఇంక పాపకి మనము మన పాపకి దిష్టి తీయాలి కదమ్మా. దిష్టి అయినప్పుడు ఇప్పుడు మన పాప అమ్మనే అయింది. అమ్మనే ఆ రూపంలో వచ్చింది. అమ్మ ఇన్ని రోజులు ఉన్నది ఇంట్లో, వాళ్ళు వీళ్ళు వచ్చారు. నేను కూడా చూసాను అమ్మని, ఊరికే చూస్తున్నాను. దిష్టి తగిలింది అని చెప్పేసేసి అమ్మకి దిష్టి తీసాను. అమ్మ, నీకు దిష్టి తీసాను కదమ్మా, మంచిగా పడుకో అమ్మ అని చెప్పేసి ఇస్తాను. అంతే అమ్మ. మంచిగా నైట్ పడుకున్నారు. మార్నింగ్ వెళ్ళమని అంటే అమ్మ ప్లేస్ లో నా కూతురు మారం చేసిందమ్మ, వెళ్ళను అనని. అది బా అనిపించింది. మీకేమనిపించిందండి? అంటే అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అయినా అంటే మనం చేయాల్సిన కార్యక్రమం మనకు విధి కొంచెం అది. బాధ అనిపించింది. అనిపించాలి అనిపించలేదమ్మా. ఎందుకంటే నాకు ఈ 9 డేస్ కొంచెం పాప హెల్త్ పరంగా అది ఇది అనని బాధ అనిపించింది. అయ్యో అమ్మ, ఇంకో 2 రోజులు ఉంటే బాగుంటుండే, ఇంకా కొంచెం మనస్ఫూర్తిగా చేసుకోలేదు ఈ టెన్షన్ల వల్ల అని చెప్పించింది. కానీ చివరి రోజు నాకు మంచి అనిపించిందమ్మ. ఏదో చేసుకోలేదు అని అనకుండా చెప్పారు అయ్యగారికి అమ్మగారికి ఇద్దరికి చేసుకోవాలి అని. కానీ ఆ రోజు అమ్మ నేను వాయడానికి పిలిచానప్పుడు ఇద్దరు వచ్చారమ్మా. ఎట్లా అని అంటే అయ్యగారు అమ్మగారు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. అలానే ఒక్కరికే ఇవ్వలేదు, అయ్యగారికి కూడా తాంబూలం ఇచ్చాను. నాకు హుహు. అది చాలా సంతోషం వేసిందమ్మా. అంటే అంతకుముందు మీరు గత సంవత్సరం సొంతంగా అన్నారు కదండీ నవరాత్రులు. అయితే ఈ సంవత్సరం అమ్మా, గురుముఖత ఉపదేశం తీసుకొని చేసుకున్నారు. అంటే గురువు ఉన్నప్పటికీ అంతకుముందు మీరు స్వంతంగా చేసుకున్న దానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా అండి? అమ్మ, అప్పుడు నాకు విధి విధానాలు తెలియదు. అమ్మకి ఏది పెట్టాలి, ఎలా చేయాలి అనేది తెలియదు. అప్పుడు నాకు అనిపించింది అమ్మ చేసుకోవాలి అనని. ఇంట్లో పెట్టుకున్నాను. నేను చేసిన వంటనే అమ్మవారికి నివేదన చేసి అదే తిన్నాను. కానీ ఇప్పుడు అలా కాకుండా దానికి ఒక పద్ధతి, ఇలా చేయాలి. ఫస్ట్ గురువుకి ఇష్ట దేవత, గ్రామ దేవత, కొంచెం సంకల్పం లాంటిది చెప్పుకొని చేయాలి అని చెప్పేసేసి చెప్పారు. ఎందుకంటే కొన్ని విధి విధానాల వల్ల కూడా ఇంకా అమ్మవారికి దగ్గర అవ్వడానికి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఇలా ఏమీ తెలియదు. ఏదో చేసుకున్నాను అమ్మకి అన్న తృప్తి ఉండే. కానీ ఈసారి సంతృప్తిగా ఇలా అంటే అమ్మకి ఇష్టమైనవి పెట్టాను. ఎందుకంటే గురువు గారు చెప్పారు అమ్మకి ఇది పెట్టాలి, ఇలా చేయాలి అని చెప్పేసి చేస్తానని. అది హ్మ్. ఒకటి బా అనిపించింది. నేర్చుకున్నాను. అంటే అమ్మకి కొంచెం దగ్గర అయ్యాము. మీరు సొంతంగా చేసుంటే ఈ నవరాత్రులు పూర్తి చేసుకునేవారా అండి? అమ్మ, సొంతంగా చేసుంటే ఏమీ లేదమ్మా. ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకొని ప్రొద్దున సాయంత్రం దీపారాధన చేసి ఇంకా వంట చేసుకున్న అదే అన్నమే అదే నివేదన చేసి అమ్మవారికి అదే చేసుకునేదాన్ని. కానీ ఇలా జపం చేయడం, హ్మ్. సో జపం చేయడం వల్ల కొంచెం మన బాడీలో ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వడం, ఇలాంటివి అనేది తెలిసి ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు వాటి వల్ల కూడా ఇప్పుడు నా బాడీలో కొంచెం ఎనర్జీ అనేది నాకు ఇంక్రీజ్ అయింది, తెలుస్తుంది. ఎలా అనంటే ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు గూడా ఎలా అంటే, "అసలు నువ్వు తినడం లేదు, ఫాస్టింగ్ అంటున్నావు, ఇన్ని డేస్ నుండి తిరుగుతున్నావు. నీకసలు ఈ శక్తి ఎలా వస్తుంది?" మా మమ్మీయే అంది నన్ను. అంటే, అమ్మ చూసుకుంది. గురువు దగ్గర నుండి నాకొచ్చింది. నేను వాళ్ళ అనుసారంలో నడుస్తున్నానమ్మా. నాకేది అనేది ఇప్పటి వరకైతే రాలేదమ్మా. ఓకే. నాకు ఈ 10 డేస్ పీఠంలోకొచ్చిన నుండైతే ఏమి సిక్ అవ్వలేదమ్మ. కానీ కాకపోతే అమ్మ హీట్ వల్ల కొంచెం నా ముక్కు అనేది అమ్మవారి ముక్కులా అయిందమ్మ. మంచిది.
అమ్మ మొత్తానికి మీ నవరాత్రులు మీకు సంతృప్తినిచ్చాయా? ఇంకా మీకేమైనా లోటనిపించిందా? మళ్ళీ ఏమి లోటు అనిపించలేదు గానీ, కొన్ని గురువుగారిని క్వెషన్స్ అడగలేకపోయాను అనని అనిపించింది. అది గూడా ముందు ముందు ఇంకా నేను పీఠంలో ఉండాలి అని అనుకుంటున్నాను. అప్పుడు తెలుసుకుంటానమ్మా. తప్పకుండా అలాగేనండి. హ్మ్. ఇంకా నేను ఆఖరిగా అడగదలుచుకున్నదేంటంటే, ఇప్పుడు ఇలాగ సాధన చేయాలనుకుంటున్న వారికి, లేదా నవరాత్రులు చేసుకోవాలనుకున్న వారికి మీరేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? అమ్మ సాధన చేయాలి అనుకునే వారికి ఖచ్చితంగా చెయ్యమని చెప్తాను. ఎందుకంటే మనలని అమ్మకి చాలా దగ్గర చేస్తారు గురువుగారు. పీఠం నుండి మనకున్న ఎన్నో సందేశాలన్నింటినీ నివృత్తి చేస్తారు. ఖచ్చితంగా దగ్గర అవ్వాలి. అవ్వమనే చెప్తాను. అలాగేనమ్మా. తప్పకుండా. ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు కానివ్వండి, అనుభవాలు మాతో పంచుకున్నారు. మేము కూడా నిజంగా వింటుంటేనే చాలా సంతోషం అనిపించిందమ్మా. ధన్యవాదాలు. సంతోషం అమ్మ చాలా అసలు.